వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి. ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో, ఈ బంగారం లాంటి ఇన్ఫర్మేషన్ మరింత మందికి యూట్యూబ్లో రీచ్ అయ్యిద్ది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే పూర్తిగా వీడియోని చూడండి. పూర్తిగా వీడియో చూస్తేనే నిజాలు అనేది మీరు తెలుసుకుంటారు. సగం సగం వీడియో చూస్తే మీకు ఒక్క ముక్క అర్థం కాదు. పూర్తిగా వీడియో చూస్తేనే పూర్తి నిజం తెలుసుకొని మీ కళ్ళు తెరుచుకుంటాయి అన్నమాట. సో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఒక సంఘటన జరిగిందండి. ఆయన రీసెంట్గా గుంటూరుకు వచ్చారండి. గుంటూరు చరిత్రలోనే అత్యధిక జనాభా వచ్చారండి. అంటే 2026 ఫిబ్రవరి 4వ తారీఖున గుంటూరుకు వచ్చారు. ఒకవేళ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇవాళ డేట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అయితే చాలామంది అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ పూర్తిగా పడిపోయారు అని అనుకున్నారు, కానీ గుంటూరు చరిత్రలోనే అత్యధిక జనాభా వచ్చారండి. నిజంగా చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంకొకటి ఏంటంటే, ఆయన గుంటూరు ప్రాంతంలో టోల్గేట్ ప్రాంతంలో వచ్చినప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది జనాభా గుమ్ముగూడారండి. దాంట్లో చాలామంది ఆయన కారులో ఉంటే కారు ఆపి ఆయనతో మాట్లాడడానికి ట్రై చేశారు. ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి బాడీ గార్డ్స్ పెద్దగా అరిచారనమాట. ఎందుకంటే అంతమంది జనం వచ్చారు. చాలామంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ అనేవి తక్కువగా ఉంటారని. నిజంగా చెప్తున్నాను, 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి సపోర్టు లేకుండా, ఏ మీడియా ఛానల్ సపోర్ట్ లేకుండా, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా నిలబడి గెలిచిన వ్యక్తి అండి. ఇది ఒక విధంగా వరల్డ్ రికార్డ్ అండి. 2009 నుంచి 2019 దాకా సింగిల్గా ఎవరి సపోర్టు లేదు, ఏ పార్టీతో పొత్తు లేదు, ఏ మీడియా ఛానల్ సపోర్ట్ లేదు, ఎవరితో కూడా లేకుండా 10 ఏళ్ల పాటు సింగిల్గా నిలబడి పోరాడి గెలిచాడంటే అది వరల్డ్ రికార్డ్ అండి. ఇంకోటి 2019 ఎలక్షన్స్లో వరల్డ్ రికార్డ్ అనమాట. 151 సీట్లు, ఏ పార్టీతో పొత్తు లేదు, ఎవరి సపోర్టు లేదు, కేంద్రం నుంచి ఎటువంటి సపోర్టు లేదంటే ప్రపంచం షాక్ అయిపోయిందండి. చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి 10 ఏళ్ల పాటు ఎవరు సపోర్టు లేకుండా సింగిల్గా నిలబడి గెలిచిన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారండి.